ఆ, చెప్పండమ్మా. అర్థమే దీర్ఘంగా మారుతుంది అంతేను. ఆకారం అవుతుంది. అంతే కదా. ఇక్కడ యా ఉండడం చేత ఏమవుతుంది? ఆ, ఉమ్, అకారానికి ఆకారం. ఓకే, ఉమ్. అకారానికి ఆ ఆదేశం. అంటే అంటే యాలో ఉన్న ఆకారము ఇందులో ఉన్న ఆకారము కలిసి. అది కాదమ్మా, అంతేనా. అది కాదమ్మా, ఆ, ఒక్క నిమిషం. యా ఉంటేనే దీర్ఘం అవుతుంది అంతే. ఒక్క నిమిషం ఆగండి. ఈ యా ఉండటం చేత అనండి. ఆ, యా ఉండడం చేత. ఆ, ఈ అకారాంత శబ్దానికి ఆకారం ఆదేశం. అంతేనా. ఓహో, అక్కడ ఏకి యా వచ్చినట్టే ఇక్కడ యకారం ఉండడం వల్ల అకారానికి ఉమ్, ఆకారం వస్తుంది. అంతే కదా. ఉమ్, ఉమ్. అది రైట్, ఆదేశం. అర్థమైంది. ఉమ్, సో ఈ యా ఉమ్, ఉండడం చేతనే ఇక్కడ ఆ వచ్చింది. ఈ యా ఆ, లేకపోతే ఇది ఆ వచ్చేది కాదు. అర్థమైనా? ఓహో. ఆ, అదనమాట. ఉమ్. అప్పుడు సర్ప. ఆ, సర్ప తర్వాత ఏముంది? యా వచ్చింది అన్నారు కదా, సర్పాయ. స- సర్పాయ. ఉమ్, తర్వాత ఉమ్, సర్పాభ్యాం. ఉమ్, ఇక్కడ సర్ప అనేదే ఉంది కదా, మరి ఏమైంది? ఇక్కడ భ్యామ్ ఉండడం చేత అని చెప్పండి. ఉమ్, భ్యామ్ భ్యాం ఉండడం. ఉండడం చేత. ఉమ్. ఈ భ్యాలో ఉన్న అమ్మ అమ్మ, ఇది అయిపోయింది. ఈ భ్యామ్ ఉండడం ఉమ్, చేత అన్నారు అంతే. ఇప్పుడు ఇటేమైతుందో చెప్పండి, ఇక్కడ సర్పకి ఏమైతుందో చెప్పండి. దీర్ఘం వస్తుంది. అంతే, అది చెప్పండి. ఎండ్లో ఉహు. ఉన్నదానికి అకారానికి ఆకారం వస్తుంది. ఓహో, దీనికే సంబంధం. ఇది ముందు దానికే ఇప్పుడు అంతా అకారానికే ఇదంతా జరిగేది మనకి అంతే. అంతే. మార్పు. ఉమ్. 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 మా ఓకే. సర్పాభ్యాం. ఆ. సర్పేభ్య మళ్ళీ మళ్ళీ చెప్పండి. భ్యాం ప్రత్యయం ఉండడం చేత ఉండడం వల్ల ఆ, ఈ అకారానికి దీర్ఘం వస్తుంది. ఆ, ధాతు అకారానికి శబ్దంలో ఉన్న చివర ఉన్న అకారానికి. అకారానికి దీర్ఘం వస్తుంది. ఉమ్. తర్వాత సర్పాభ్యాం అవుతుంది. భ్యస్. ఉమ్. సకారం మామూలుగా అక్కడ విసర్గ అయిపోతుంది, వస్తుంది. భ్య అవుతుంది. ఉమ్. ఈ ఆ భ్యహ తర్వాత ఉండడం చేత ఏమైంది? ఏ కారం వస్తుంది అంతే కదా. ఉమ్. ఇక్కడ చెప్పండి, ఓ, అకారాంతానికి ఏకారం వచ్చింది. ఓహో, అక్కడ భ్యాం ఉండడం వల్ల దీర్ఘం వచ్చింది. ఇక్కడ ఆ, భ్యహ ఉండడం వల్ల ఏ కారం వచ్చింది అది అంతే కదా. అది ఆ, ఎలాంటి వాటికి అది మర్చిపోతే మళ్ళా రెండో దానికి అక- మొత్తం సున్నా, ఇంకేం రాదు ఇక. సో అందుకే అకారాంత ఇక్కడ శబ్దాలకి. ఆ అకారాంతం అని చెప్పాలి, లేకపోతే మళ్ళీ అక్కడ ఎక్కడ పెడుతున్నారు అది అర్థం కాదు. అకారానికా ఈకారానికా? సో ఏమొస్తుంది అక్కడ? ఉమ్, ఏ అంత శబ్దాలు అవి తెలియదు. అందుకే ఇప్పుడు ఉమ్, ఇక్కడ మంచిగా గట్టిగా పట్టుకోండి, ఇక్కడ అకారాంతం అని మంచిగా చెప్పండి. ఉమ్? అకారాంత శబ్దం ఉండడం వల్ల భ్యా ఉండడం భ్యాస్ ఉండడం వల్ల భ్యహ అకారాంత శబ్దానికి ఏ కారం వస్తుంది. ఉమ్. అప్పుడు ఏమైంది మొత్తం? అకారానికి ఏకారం అన్నారు, ఏమైందమ్మా అది? సర్ప నుంచి. సర్పేభ్య అంతే. భ్యే ఉమ్. ఏ వస్తుంది. అంతే, సర్పేభ్య. ఉమ్, మొత్తం. ఉమ్. సో ఇప్పుడు దీనికి అర్థాలు చెప్పండి ఇంకా. ఆ, సర్ ఒక పాము. ఒక ఫస్ట్ ఫస్ట్ వినండి, ఇక్కడ నుంచి చెప్పండి. సర్పహ అంటే ఏంటి? సర్ప అంటే పాము, ఒక ఒక పాము. పాము. ఇప్పుడు సర్ప. సర్పే సర్పేభ్యాం సర్పాభ్యాం రెండు అమ్మ పాములు. అమ్మ అమ్మ, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మరి? ఇది ఒకటి చెప్పారు, ఇచ్చిన దానికి చెప్పారు. ఈ బ్లాంక్ ఎవరు నింపేస్తారు? ఏకవచనంలో ఎవరు చెప్తారు? అదే అదే. సర్పాయ. ఆ, ఇప్పుడు చెప్పండి. సర్పాయ అంటే ఏంటి? పాము, ఒక పాము కొరకు. ఇప్పుడు ఇక్కడ ఉమ్. సర్పాభ్యాం అంటే రెండు పాముల కొరకు. ఆ సర్పేభ్య మూడు అనేక పాములు, లెక్కలేనన్ని పాముల కొరకు అంతే. రెండు కంటే ఎక్కువ పాముల కొరకు. ఉమ్? అంతే. సో అక్కడ రెండు కంటే ఎక్కువ, అక్కడ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా. అదే అనేకం అదే. కావచ్చు, లేక అనేకం అంటే ఒకటి కంటే ఎక్కువ అని కదా. అంతే. అనేకంలో ద్వితీయ ఆ, విభక్తి కూడా వస్తుంది మరి కదా. మరి ఇక్కడ ఆ, ఏం చెప్పాలి? బహువచనం అన్నాం అందుకే. అదే. అంటే అంటే అనేకం. అనేకం అని చెప్పొద్దు ఇక్కడ. అనేకం అంటే లెక్కలేనన్ని, ఒక్క నిమిషం రెండు ఆగు. కంటే ఎక్కువ. అది ఎందుకంటే వినండి మంచిగా. అనేకం ఉమ్, అంటే ఏంటి? ఒకటి కాదు అని. ఒకటి కాకపోతే ఉమ్, రెండు కూడా కావచ్చు కదా. రెండు అయితే ఉమ్, ఏమొచ్చింది? ద్వివచనం వచ్చింది. అవునా? ఉమ్, సో కాబట్టి ఉమ్, అది స్టేట్మెంట్ తప్పైపోయింది. అవునా? ఉమ్, అందుకనే ఏం చేయాలి? రెండు కంటే ఎక్కువ అని చెప్పాలి అక్కడ. ఉమ్.
ఓకే. అది. ఆ, ఎందుకంటే బహువచనం అన్నాం. ఇక ద్వివచనానికి 2 అని చెప్పుకున్నాము. 2 కంటే ఎక్కువ అంటే బహువచనం అన్నాము కదా! బహు అంటే చాలా అని అంతేలే. బహు అంటే చాలా అని చెప్పే అవసరం లేదక్కడ. 2 కంటే ఎక్కువ అనాలి. ఎన్ని ఎక్కువ ఎన్ని చాలా అంతే. ఉన్నాయి మనకు తెలీదు గదా! ఇప్పుడు ఉహు. ఓ 10 టమాటాలు, 100 టమాటాలు మనకు కనిపిస్తున్నాయి. సో, అప్పుడు చూసి చెప్తాం మనం. బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అనేకం ఉన్నాయని చెప్పొచ్చు. ఎన్నో కౌంట్ చేసే అంత లేదు గాబట్టి ఇక్కడ. 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ అనేకున్నాయి, చాలా ఉన్నాయని చెప్తాం. కదా! ఉమ్, ఉమ్. సో, అదనమాట. ఇక్కడ నీకెన్నున్నాయో మనకేం తెలియట్లేదిక్కడ. అప్పుడు దాన్నెలా చెప్తావు? 2 కంటే ఎక్కువ. ఎక్కువ బహువచనం యొక్క అంతే. అర్థం ఏంటిది? 2 కంటే 2 కంటే ఎక్కువ ఎక్కువ. అని. ఉమ్. ఓకే. బహు అంటే చాలా అని గాదక్కడ. 2 ఆ! కంటే ఎక్కువ. ఆ! సో, మరి ఏది దేన్నంటావు? బహువచనం అని దేన్నంటావు? అంటే నిర్వచనం ఏం జెప్తాము? 2 కంటే ఎక్కువ ఉన్నది బహువచనం. అలా జెప్తామనమాట. హ్మ్. ఉమ్, ఉమ్. అది. దీపః నేను చెప్పనా దీపం చెప్పండి. చెప్పండమ్మా. దీపః మేము అంటే నోట్లో చెప్ హ్మ్. ఏమండి మేము దీపః అంటే నోట్లో చెప్పుకుంటాం అది. అమ్మా చెప్పండి. పెట్టండి. ఆ! దీపః అంటే దీపం. హ్మ్. ఏకవచనం చతుర్థిలో ఏకవచనం ప్రత్యయం వచ్చి గే. ఆ! గేలో గకారం పోయి ఏ మిగులుతుంది. హ్మ్. ఏ మిగిలినప్పుడు అది ఏ కాస్త యా వస్తుంది ఏ నుంచి. ఎట్లొస్తది? ఏ నుంచి? ఏకి ఆదేశం యా. అది. హ్మ్. యా వచ్చింది. హ్మ్. యా వచ్చినప్పుడు ఈ దీపాలో ఆకారం ఇక్కడ ఉన్న ఆకారం కలిపి ఆకారం అయిపోయి దీపాయ కాదు కాదు. అవి 2 కలిసి కాలేదు. ఆ దీని ఏంటి? ఉండడం వల్ల ఇక్కడ దీర్ఘం వచ్చింది. అది. హ్మ్. ఇక్కడ యా ఉండటం వల్ల హ్మ్. దీపాకి దీర్ఘం వచ్చి దీపా అయింది. ఆ హ్మ్. దీపాకి యా కలిపితే దీపాయ అంటే ఒక దీపం కొరకు. హ్మ్. రెండో దానికి ద్వివచనంలో హ్మ్. చతుర్థి విభక్తిలో అది ప్రత్యయం వచ్చి భ్యాం. హ్మ్. ఈ భ్యాంలో యా ఉంది. ఆహా, భ్యాంలో యా ఉంది గాదు. ఆ, భ్యాము భ్యామ్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దండ దీప దీపాభ్యాం కదా ఆ, దీర్ఘం వస్తుంది. హ్మ్. ఇది అకారాంత శబ్దానికి. హ్మ్. ఆ ఏమైంది? అకారాంత శబ్దానికి హ్మ్. ఈ దీర్ఘం వచ్చి యా దీపా అయింది. దానికి భ్యాం కలిపితే దీపాభ్యాం. హ్మ్. 2 దీపాల కొరకు హ్మ్. కరెక్టేనా? అంతే. అంటే ఏమన్నా ఎస్. మిస్ అయ్యాను. హ్మ్. ఎస్. బహువచనంలో చతుర్థి విభక్తిలో ప్రత్యయం వచ్చి భ్యస్. హ్మ్. ఈ వచ్చింది. భ్యస్ వచ్చినప్పుడు దీపం ఉన్నప్పుడు ఇది ఏకారం అయ్యి ఒక్క దీపే నిమిషం. అయింది. దీపం గాదు. దీపం ఎక్కడి నుంచొచ్చింది? దీపం గురించేగా చెప్తున్నాం మేము. దీపం గాదక్కడున్నది మీకు. అకారాంత శబ్దం. ఆ, మకారాంత శబ్దం దీప అయితే ఆగండి. ఇప్పుడు మీరు స- దీపం అంటే హలంత శబ్దమైంది. హలంత శబ్దాలకి ఈ రూల్స్ గాదు గదా మనం జెప్పుకుంది. అవును అవునా? దీప కరెక్టే. అకారాంత శబ్దం అని జెప్తున్నాం మనం. హ్మ్. అవునవును. ఈ సా ఉంది కాబట్టి విసర్గ వస్తుంది భ్యస్ లో. ఆ! సా వచ్చి విసర్గం వచ్చి ఆ! ఈ ఇక్కడ ఏకారం. అవుతుంది. ఇది విసర్గం వచ్చిన తర్వాత ఏకారం అయిందా? అట్లా గాదు. దీప్ ఇప్పుడు ప్రత్యయం దీపే అయింది. అమ్మమ్మ ఆగండి. విసర్గతోని పని లేదిక్కడ. భ్యస్ అనే ప్రత్యయం ఉండడం చేత ఏంటి? ప్రెస్ అనా భ్యస్ అని. ప్రెస్ అని ఓకే. ఏ వస్తుంది. ఆ! భ్యస్ ఓహోహో భ్యస్ అనే ప్రత్యయం ఉండడం చేత అకారాంతానికి ఏమైందక్కడ? ఏక ఏకారం వచ్చిందా? ఆదేశం అయింది. ఏకారం ఏకారం ఆదేశం. ఆదేశం. హ్మ్. ఏకారం ఆదేశం అయింది. దీపే అయింది. ఆ! అది విసర్గ కలిపి దీపేభ్య అయింది. విసర్గ కలిపి కాదమ్మా. ఒక్క నిమిషం ఆగండి. సో, ఇప్పుడు అది చేసేసుకున్నారు గదా! విసర్గ కలిపితే రామేహే అయితది. దీపేహే అయితది. అవునా? విసర్గ కలిపేసుకుంటే అనన్నారు మీరు. దీపేహే అయితది. అలాగా. ఆహా సో, ఇప్పుడు బ్యస్ కలపాలి. భ్యస్సులో మనకి ఆల్రెడీ మీరు చెప్పారు. ఏమని? సకారానికి ఆదేశం విసర్గ అన్నారు. విసర్గ ఇప్పుడు కరెక్ట్. భ్యః అనే పార్ట్‌ని చెప్పాలి మీరు. విసర్గ చెప్పొద్దిగ. హ్మ్. దీపే హ్మ్. భ్యాం అయిపోతుంది. మళ్ళీ అన్నారు ఇప్పుడు దీపే ఫస్ట్ అది ప్రత్యయ పార్ట్ చేయండి మళ్ళోసారి.
బెస్ అనేది బహువచనంలో చతుర్థి విభక్తిలో ప్రత్యయము. ఆ, ఈ ఎస్ సా వచ్చి విసర్గగా ఆదేశం వస్తుంది. సా బదులు విసర్గం వస్తుంది. ఆ. విసర్గం వచ్చాక ఈ ఏ బ్యహ ఎలా వచ్చిందని ఇది కొంచెం అది నాకు కాదు, డౌట్. ఫస్ట్ ఇది విసర్గ వచ్చింది. ఇప్పుడు ఆ పార్ట్ ఏంటో చెప్పండి. భ్యహ. బ్యహ బ్యాహ బ్యహ అయింది. ఆ, ఈ అంతే ఆకారం ఎస్ పోయి శబ్దానికి ఈ విసర్గ వచ్చింది కాబట్టి బ్యాహ అయింది. అంతే. ఇప్పుడు ఇప్పుడు ఈ ఆకారం పార్ట్కి రండి. శబ్దము బ్యహ ఏ ఉండడం వల్ల వచ్చింది. ఏ వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఏ? చెప్పండి. ఏకారం ఇక్కడ భ్యస్ ప్రత్యయం ఉండడం చేత అని చెప్పుకున్నామా? బెస్ ప్రత్యయం ఉండడం చేత దీనికి అకారం ఏకారంగా మారిందా? ఉమ్, అంతే. ఓకే. అకారం ఏకారంగా మారి బే అయింది, దీపే అయింది. ఉమ్, ఈ బ్యా కలిపితే దీపే బ్యహ అయింది. ఉమ్. చాలా దీపాల కొరకు. ఆ, సో ఇప్పుడు కొంచెం అర్థమైందా నాకు? అర్థమైంది. కానీ వినండి, ఇక్కడ ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ భ్యస్ ప్రత్యయం ఉండడం చేత ఇక్కడ దీపాల్లో ఉన్న అకారానికి ఏ అన్నాం. సో మరి ఇప్పుడు అకారం కాకుండా ఆకారం ఉందనుకోండి, చేంజ్ అవుతుందా? ఏగా వస్తుందా? రాదు. రాదు. ఊ ఉందనుకోండి, వస్తుందా? రాదు. రాదు. అర్థమవుతుందా? ఆ, అలాగా. ఓకే. అంటే అకారం ఉంటేనే ఇది వస్తుంది, ఏకారం వస్తుంది ఇప్పుడు అంతే మీరు కదా. చదువుకున్నది మాత్రమే చెప్పండి. ఇందులో నేను అడిగినాను, ఇప్పుడు ఇందులో మీరు చదువుకున్న దాంట్లో ఈకారం ఉకారం ఉందా? లేదు, అది లేదు. లేదు రాదు. అంతే, బస్. లేదు. ఇంకా లేదు. అక్కడ దాకా బండ మీరు గుర్తు వెళ్ళలే కదా. మీరు ఇప్పుడు అవును. అక్కడ బండ కారమే గుర్తు ఉంది. వినండి. బండ గుర్తు పెట్టేసుకుంటాం. కాదు, అక్కడి వరకు వెళ్ళలేదు కాబట్టి మీకు అక్కడ లేదు కాబట్టి ఏం చెప్తారు? నేను అడిగితే అది లేదు, రాదు, అంతే. ఓకే. ఇప్పుడు ఆ ఇప్పుడు ఇకారము ఉకారం ఉంటే రాదు. మరి ఆకారం ఉంటే వస్తుందా? ఇక్కడ చదువుకున్నామా? చదువుకోలేదు కాబట్టి లేదు, రాదు. ఓకే. ఓకే. ఏం రావాలి? జస్ట్ అకారాంతమే. అర్థమైందా? అకారాంతం రావాలి. అంతే, అకారాంతమే ఉండాలి ఇక్కడ. అది రావాలిగా. శబ్దములో అంత ఉండాలి, అంతే ఉండాలి. చివరగా ఉండాలి. ఉంటేనే ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్స్ ఫాలో అవుతుంది. ఓకే. హరి ఓం. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు హరి ఓం. అమ్మా అమ్మ చెప్పండి. అదే కొంచెం ద్వివచనానికి ఉమ్, దీర్ఘం వచ్చింది కదా, ఉమ్. ఆదేశంగా వస్తుందమ్మా అది. అంతే. ఇప్పుడు ఒకటి పోయి, ఇప్పుడు అనేది పోయి దీర్ఘం ఆదేశం వచ్చింది. ఇప్పుడు అనేది పోయి ఏ ఆదేశం వచ్చింది. ఓకే. ఒకటి వచ్చింది అంటే ఇంకా అది కనిపిస్తలేదు కదా ఇప్పుడు మనకి. అంటే ఇది ఆదేశం వచ్చింది. ఆదేశం అంటే ఏంటి? అది తీసేస్తుంది, ఇంకా దాన్ని కనిపించనివ్వదు. ఓకే. ఆదేశం అంటేనే అదనమాట. ఆగమం ఓకే. అంటే ఏంటి? పక్కన వస్తుంది. ఓకే. ఆగమం అంటే పక్కన పక్కన వచ్చేది. వచ్చేది. ఆదేశం అంటే అది పోయి ఇది వచ్చేది. సో అదనమాట. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నపుంసకలింగంలో యానం. అమ్మ ఇప్పుడు దీపం అన్నారుగా, దీపం కాదు, అదేంటి? దీప, పుల్లింగ శబ్దం అది. ఓకే. ఓకే. దీపహ అనేది పుల్లింగ శబ్దం. పుల్లింగ శబ్దం. ఇవన్నీ స్త్రీలింగ శబ్దం. వినండి. ఇప్పుడు పుల్లింగం, నేను ఇప్పుడు దీపం అని చెప్పాను, ఏమని అర్థమైంది మీకు ఇప్పుడు? ఏమండి? దీపం అన్నా. దీపం అంటే నపుంసకలింగం. అమ్మా, దీప్ దీపహ శబ్దం ఆల్రెడీ పుల్లింగం అని చెప్పుకున్నాము. దాంట్లో నేను దీపం అని చెప్పాను. ఏం చెప్తారు మీరు దాన్ని? ద్వివచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం. దీపమును ఏంటి? ఓహో, ద్వితీయ విభక్తి ఏకవచనం. టకటక చెప్పేసారు ఇదిగా. ఓకే. ఇన్ని చేసుకున్నాం మనం 346 పేజీలు. అదే కదా. సో ఇప్పుడు రామ శబ్దం ఉంది. ఇప్పుడు నేను రామం అన్నాను, ఏంటది? రాముని రామ రాముని ద్వితీయ కొరకు. విభక్తి. రాముని కొరకు కాదు, రామం, రాముడికి, రామం, ఈ రామునికి, కాదమ్మా, నీ. రాముని, రాముడిని. రాముడిని. ఓకే. సో దీపమును కదా. ఓహో, ద్వితీయ పామును విభక్తి. పామును చూశాను, ఏం చెప్తారు? సర్పాం పశ్యామి. ఆ? సర్ప ఆ, సర్పం పశ్యామి. చామి సర్పం. నేనేమన్నాను? పాము. పాము.
ఓకే. సర్పం పశ్యామి. అవును. ఆ, పశ్యామిగా చూశాను, ఆల్రెడీ చూసేసిన. పశ్యామ ఆ, పశ్యా అపశ్యం. చూశాను అపశ్యం. ఉమ్. అపశ్యమేనా అదే అదృశ్య అపశ్యమే. పశ్య ధాతువు కదా, దృశ్యకి పశ్య ఆదేశం కదా. అపశ్యం. లేదా దీన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు? ఉమ్, ఒకటే సర్పమా? వతితో చెప్పండి, ఒకటే. వతి వతి వాన్తో చెప్పండి. సర్పవతి దృష్టవతి. దృష్టవతి దృష్టవాన్ ఆ, దృష్టవతి. ఆ, చూశాను కనుక పుల్లింగమైన దృష్టవాన్, ఆ, స్త్రీలింగం దృష్టవతి. ఆ. ఇంకా ఎలా చెప్పాలి? నా చేత సర్పము చూడబడింది. మం మయా. మయా మయా సర్పః సర్పః ఉత్తమం. ఇక్కడ ఏం రావాలి? ప్రథమా విభక్తి రావాలి. అవునా? ప్రథమా విభక్తిలో ఎన్ని సర్పాలు? అవునండి. ఒకటే కాబట్టి సర్పః. ఒకటే కాబట్టి సర్పః. మయా సర్పః పశ్యామి. అపశ్యం. అపశ్యం. ఏమనాలి? అపశ్య కాదు, ఏమనాలి? దృష్ట. దృష్ట దృష్టః. దృష్టః. ఏంటి ఇది? మయా సర్పః దృష్టః. అర్థమైందా? నా చేత సర్పము చూడబడింది. సో చూడబడింది అనేది ఇప్పుడు ఏ ప్రత్యయం తీసుకున్నాం ఇక్కడ? క్తా ప్రత్యయం. అవునా? క్తా ప్రత్యయం. అర్థమైందా? లేదా ఇప్పుడు లట్లకారంలో చెప్పాలి, చూడబడుతున్నది లేదా చూడబడింది అని చెప్పాలి. సో ఇప్పుడు ఏమన్నాం? పశ్యామః అనాల. అపశ్యం అన్నాం కదా. సో ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? మయా. మయా అంటే ఎవరు? నేను నా కాదు చేత. కదా. నా చేత అనేది ఎక్కడ వస్తుంది? ఏ విభక్తిలో వస్తుంది? తృతీయ విభక్తి. నా విభక్తి. చేత ఆహా, తృతీయ విభక్తి. కాదు కాదు. చంద్రుని ఒక్క నిమిషం. చతుర్థి విభక్తి. కరెక్టే. తృతీయ తృతీయ. విభక్తి కదా. ఒక్క నిమిషం ఆగండి. తృతీయ కరెక్టే. ఇక్కడ ఇతను పురుష. ఏ పురుష? ప్రథమ పురుషనా, మధ్యమ పురుషనా, ఉత్తమ పురుషనా? ఉత్తమ పురుష. ఎలా ఉత్తమ పురుష అయింది? మాయా అంటే నా గురించి అని చెప్తున్నాం కదా. నేను నా చేత. నేనేమన్నాను? నేనుకి సంబంధించింది ఒక్కటే ఉత్తమ పురుష. అందులో నేను తప్ప ఇంకేమైనా ఉన్నాయా? మయా ఉందా అందులో? మాయా అంటే నా చేత కదా. అట్లా కాదమ్మా. ఇక్కడ నేను అంతే. నేను, మేమందరం అంతే. అదొక్కటే ఉత్తమ పురుష అని చెప్పుకున్నాం అందులో. ఓహో. అర్థమైందా? మిగతా ఓకే. అన్ని ఎక్కడ ఉంటాయి? ప్రథమ పురుషులో ప్రథమలో ఉంటాయి. సో ఇప్పుడు ఓకే. మయా అనేది ఏంటిది? ప్రథమ. ప్రథమ ఇప్పుడు నాకు పురుష. సంబంధించింది కాదు అక్కడ కావాల్సింది. అక్కడ మ్మ్. వ్యక్తి నేను ఉండాలంతే, అదే ఉత్తమ. నువ్వు ఉండాలంతే, అదే మధ్యమ. మధ్యమం. మిగతా అంతా కూడా ఎక్కడ వస్తుంది? ప్రథమలో ప్రథమ. ప్రథమలో వస్తుంది. నీకు సంబంధించింది అంతా కూడా ప్రథమనే. నువ్వు కాదు కదా. నీకు సంబంధించింది కానీ అది నువ్వు కాదు కదా. ఆ, అర్థమైనా? సో నువ్వు ఎప్పుడైనావు? అహం అన్నప్పుడే నువ్వైనావు కదా. అవును సో అవును. అన్నమాట. అహం అనేది కాదు కదా, ఇది మయా. కాదు, మాయా. ఆ. మాయా. కాబట్టి అక్కడ ఏదో వస్తుంది? అది ప్రథమా విభక్తి. అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని తీసుకురావాలి. అంటే ఏంటి? ఆ పశ్య. ఇక్కడ ఏం రావాలి? పశ్య కాకుండా ఏం రావాలి? అపశ్యామ అపశ్యామ. పశ్య కాకుండా ఏం రావాలి? దృష్ట దృష్ట. పశ్యతి కాకుండా పశ్యంతి కాదు. పశ్యంతి అంటే బహువచనం కదా. బహువచన విభక్తి. సో ఇప్పుడు మనకి కర్మనిలో చేస్తున్నాం కదా, అవునా? సో ఇప్పుడు ఏం రావాలి? మాయా. లంగలకరం వద్దు, ఫస్ట్ లట్ అయితే చేయండి. ఆత్మ అనే పది రావాలి, అవునా? తా రావాలి. తా అంటే తే, అవునా? దృష్టతే దృశ్యతే. ఏంటి? దృశ్యతే దృశ్యతే. ఓ దృశ్య అంటే మాయా ఉమ్. దృశ్యతే. మయా సర్పః దృశ్యతే. దృశ్యతే. ఓకే. సో ఇప్పుడు దృశ్యతే ఉంది. మీకు ఆత్మనేపది రూపాలు వస్తే ఏమంటాం? అవందత అంటాం. ఏమంటాము? అవందత. సో ఇప్పుడు ఏమైంది?
అదృశ్య చెప్పండి. అదృశ్యత. ఓకే. సో అదృశ్యత అనేది ఏమైపోయింది? భూతకాలం అయిపోయింది. భూతకాలం. మయాదృష్పః అదృశ్యత అదృశ్యత. అంటే ఏంటి? నా నా చేత చేత. సర్పం చూడబడింది సర్పము అయిపోయింది. చూడబడినది. ఆ, ఇప్పుడు దృశ్యతే. ఇప్పుడు చూడబడుచున్నది. ఉత్తమం. చూడబడుతుంది. చూడబడాలి. ఎలా చెప్తారు? దృశ్యతు. దృశ్యత. దృశ్యత అంటే చూడబడాలి. కాదు కాదు, ఇప్పుడు చూడబడాలి ద్రష్టత. అంటే ఇప్పుడు మనకి లోట్లకారం కదా. సో దృశ్యతు కాకుండా ఏంటి? తాము అన్నాం. ఏం రావాలి ఇక్కడ? వందతాం, వందేతాం, వందంతాం కదా. దృశ్య తాము దృశ్యతాం అంటే ఏంటి? నా చేత చూడబడాలి. చూడబడాలి. భవిష్యత్. అర్థమైందా? సో నేను వేరు, నా చేత వేరనమాట. నేను మాత్రమే అక్కడ వస్తుంది ఉత్తమ పురుషులు, నువ్వు మాత్రమే మధ్యల పురుషులు వస్తావు. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఎవరు వస్తారు? మిగతా అందరు. నువ్వు నేను కాకుండా మిగతా వాళ్ళందరూ ఎక్కడ వస్తారు? ప్రథమ ప్రథమ. పురుష. ఈ రెండింటినే చెప్తారు ఎవరైనా కూడా. ఓకే, మిగతాదంతా అక్కడ వస్తుంది. అక్కడ మొత్తం సృష్టి మొత్తం అక్కడే ఉంది ఇంకా. అవును. సరేనా? సో నేను, నేను, మేమిద్దరం, మేమందరం, నువ్వు ఏం రావాలి ఇక్కడ? మీరిద్దరు మీరిద్దరు మీరందరు. అర్థమవుతుందా? సో అప్పుడు ఏం చెప్తున్నాం మనము? అప్పుడు పైన ఏం చెప్పాము? నా చేత, నీ చేత. ఎవరు ఎక్కడొస్తారు వాళ్ళు? అది మధ్యమ పురుష అనుకొని ఇక్కడ పొరపాటు పడద్దు. మధ్యమ పురుషులు ఎవరున్నారు? నువ్వు, నీకు సంబంధించిన ఇద్దరే ఉన్నారు అంతే. అది కూడా ప్రథమ పురుషాలనే వస్తుంది అయితే. అంతే మరి. అన్ని ప్రథమాలోనే. నువ్వు నేను కాకుండా మిగతాదంతా ప్రథమ. ఓకే, ఇక్కడ ఇద్దరు నువ్వులే ఉన్నారు, ఇక్కడ ముగ్గురు నువ్వులే ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ నేను, ఇద్దరు నేనులే ఉన్నారు, ఇక్కడ ముగ్గురు నేనులే ఉన్నారు, ముగ్గురు కంటే ఎక్కువ. అర్థమైందా? నేను నేను అక్కడ అంతే. నేనులే ఉన్నాయి అన్ని. ఇక్కడ మొత్తం నేనులే, ఓకే. ఇక్కడ మొత్తం నువ్వులే. అర్థమైందా? సో నువ్వుకి సంబంధించిన వాళ్ళు ఎవరు అక్కడ లేదు. నీ చేత, నీ వలన, నీకంటే, నీ యొక్క, నీ యందు, ఇవన్నీ ఏవి లేవు. ఇవన్నీ మళ్ళీ ప్రథమలోనే వస్తాయి. కరెక్ట్. అవునా? ఓకే. సో నేను ఉన్నాను, నా చేత, నాకు, నా కోసము, ఏది చెప్పినా కూడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటది ప్రథమాలో. ప్రథమలో ఉంటుంది. ఎందుకు? అది నేను కాదు, నువ్వు కాదు. అర్థమైందా? ఓకే. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం కూడా. కన్ఫ్యూజ్ కావద్దు, అయిపోయింది అక్కడ. నేను కాదు, నువ్వు కాదు, మనకు కనిపించింది ఇలా అవుతుంది. నా అనేసరికి అదే నేను అదే అనుకుంటాం. అనుకుంటాం కానీ కాదు. అక్కడ మంచిగా చెప్పారు. ఏమని? జస్ట్ నేను, నువ్వు తప్ప మిగిలింది ఏది వచ్చినా కూడా ప్రథమ. ఓకే, అదే సూత్రం చెప్తుంది అట్లా అక్కడ. త్వం అహం అని వస్తేనే తప్ప అంతే. మిగతావి. ఓకే, సో ఇప్పుడు యానం, యానం ఏమైంది? యానాయ. సో సేమ్ థింగ్. దండః, దండాయ. సో సేమ్ అన్నమాట. నపుంసకలింగానికి, పుల్లింగానికి ఎక్కడి నుంచి సేమ్ ఉంటుంది? తృతీయ విభక్తి నుంచి సేమ్ ఉంటుంది. ఓకే, కరెక్ట్. ప్రథమ ద్వితీయ రెండే డిఫరెంట్ ఉంటాయి. ఓకే, మిగతా తృతీయ నుంచి అంతా సేమ్. అంటే ఇక్కడ దండ ఇప్పుడు యాన శబ్దం అన్నమాట. ఏం శబ్దం ఇది? యాన. అకారాంతం. అర్థమైంది? అకారాంతం కాబట్టి ఏమైంది ఇక్కడ? గే ప్రత్యయం వచ్చింది. అవునా? గే ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? ఏ ఆదేశం అయింది. ఏ ఆదేశం కాలేదమ్మా, ఏ మిగిలింది. ఏ మిగిలింది? యా ఆదేశం అయింది. యా యా అకారాంతం ఉండటం వల్ల అదే ఇక్కడ అకారాంతం ఉండడం వల్ల యా వల్ల వచ్చింది. యా వచ్చింది. ఇది నపుంసకలింగం కాబట్టి ఎవరు వచ్చారు? నా. ఇక్కడ ఏమొచ్చింది? అమ్మ. అమ్మ ఆగమం. ఏంటది? అమ్మాగమం వచ్చిందా? రాలేదు, అంతే. యానాయ అంతే. ఇక్కడ యకారం ఉండడం చేత ఏమైంది? దీర్ఘమైంది. ఓకే. యానం యానాయ అయింది. ఓకే, అర్థమైందా? సో ఇది మనకి యాన అనే శబ్దం. యానం కాదు, యానా శబ్దం. అది యానా శబ్దం నపుంసకలింగంది. ఓకే, అకారాంత నపుంసకలింగ శబ్దం. అది ఏంటది? అకారాంత నపుంసకలింగం శబ్దం. యానా శబ్దం.
యాన శబ్దం అకారాంత నపుంసకలింగ యాన శబ్దం. దానికి ఏమైంది? చతుర్థిలో గే ప్రత్యయం తీసుకొచ్చాము. గేలో ఏ మిగిలింది. మనం గకారానికి ఇత్తి సంజ్ఞ. తర్వాత ఏకి ఆదేశము యా. ఎందువల్ల? అకారాంతం ఉండడం చేత. ఏంటి? అకారాంతం ఉండడం చేత ఏకి యా ఆదేశం. ఏకి యా ఆదేశం. ఉత్తమం. ఇప్పుడు యా ఉండడం చేత ఏమైంది? అకారాంత శబ్దానికి అక్కడ దీర్ఘం అకారంలో వచ్చింది. దీర్ఘమైంది. దీర్ఘమైంది. సో యానాయ. ఓకే. అది సో ఇప్పుడు చెప్పండి, యానాభ్యాం ఏమైంది? అక్కడ భ్యాం ప్రత్యయం ఉండడం చేత అకారాంతానికి ఆ ఆదేశమైంది. తర్వాత ఈ భ్యస్ ప్రత్యయం ఉండడం చేత అకారానికి ఏ ఆదేశం అయింది. ఏ ఆదేశమైంది. అంతే. సింపుల్ కదా. సోపాన ఏం శబ్దం అది? సోపానం. సోపాన శబ్దం అమ్మ. సోపాన సోపాన శబ్దము. ఒక్క నిమిషం. ఇదేంటి? యాన, సోపాన, పుస్తక, పత్ర, పుష్ప, యంత్ర ఇవన్నీ కూడా అకారాంత నపుంసకలింగ శబ్దాలు. ఏమనాలి? అకారాంత నపుంసక శబ్దాలు. సో నపుంసకలింగ శబ్దాలు. సో కాబట్టి వాటికి గే ప్రత్యయానికి ఏం ఆదేశం? గే కాదు, ఏ వస్తుంది. గకారంలో ఏ వచ్చి ఏకి యా ఆదేశం అవుతుంది. యా ఆదేశం కావాలంటే ఏముండాలి? అకారాంతం ఉండాలి. అకారాంత శబ్దం ఉండాలి. ఏంటిది అది? అకారాంతం ఉండాలంటే ఇది శబ్దం అని చెప్పాలి. అకారాంత శబ్దం. ఇది ప్రత్యయం. ఇవన్నీ ఏంటివి? ప్రత్యయాలు. ప్రత్యయం. అది ప్రత్యయ పార్ట్. అది ఇదేమో శబ్ద పార్ట్. ఓకే. శబ్దం అంటున్నాం అక్కడ మన ప్రాతిపదిక. సో శబ్ద పార్ట్ అది. శబ్దం. ఓకే. ఆ శబ్దములో ఏముండాలి? అకారాంతం ఉండాలి. సో అకారాంతం ఉండాలి. దీర్ఘమైంది. దీర్ఘం వస్తుంది. ఎందుకని? యా ఉండడం చేత. యా ఉండడం వల్ల. యా అంటే గే ప్రత్యయం అని చెప్పుకోవచ్చు మనం. గే ప్రత్యయం ఉండడం వల్ల ఏమైనది? యా ఆదేశం. యాకి ఇప్పుడు ఏంటి? అకారానికి ఆ ఆకారం ఆదేశం. ఓకే. సో అలా అన్నమాట. తర్వాత భ్యాంలో ఏమైంది? భ్యాంలో కూడా అకారానికి ఆకారం వచ్చి ఆ ఆదేశం. తర్వాత ఇప్పుడు చెప్పండి, సోపానం, సోపానాయ, సోపానాయ, సోపానాభ్యాం, సోపానేభ్యః, సోపానేభ్యః, పుస్తకం, పుస్తకాయ, పుస్తకాభ్యాం, పుస్తకాభ్యాం, పుస్తకేభ్యః. సో మకారాన్ని తీసేయండి ఇక్కడ నుంచి అన్ని. ఓకే. మకారాలన్నీ తీసేయాలి. అవునా? ఇప్పుడు చెప్పండి, పత్ర, పత్రం. పత్రం అంటే పత్రేభ్యః. తర్వాత పుష్పం, పుష్పాయ, పుష్పేభ్యః. పుష్పేభ్యః. యంత్రం, యంత్రాయ, యంత్రాభ్యాం, యంత్రేభ్యః. ఉత్తమం. సో ఇది అర్థమైందా ఇప్పుడు అందరికి? అది సేమ్ అంతే, పుల్లింగం లాగానే అన్నమాట. అవునా? పుల్లింగం మీకు వస్తే ఎంత బెనిఫిట్ చూడండి. మొత్తం నపుంసకలింగం అంతా వచ్చేసింది. ఇంకా అక్కడ ఏమి అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండే. సో ఇప్పుడు ఏంటి? గే ప్రత్యయం. గే ప్రత్యయానికి మిగిలింది ఏంటి? ఏ మిగిలింది. ఏకి ఆదేశం ఏంటి? అది చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఇక్కడ అకారం ఉందా? ఆకారం అంటే ఆకారం ఉంది అక్కడ. సో అప్పుడు ఎవరు వస్తారు? యాట్. యాట్ ఏంటిది? అది ఆగమం. యాట ఆగమం వస్తుంది. సో అప్పుడు ఏమైంది ఇక్కడ? టకారానికి ఇత్ సంజ్ఞ. యాలో ఆ, తర్వాత ఏ, రెండు కలిపి ఏమైంది? ఐ. తర్వాత ఇక్కడ యు, ఐ ఏమైంది? అది యై.
సో ఇప్పుడు ఏమైంది ద్విచక్రికా యై యై కలపండి. ద్విచక్రికాయై. అంతే, అర్థమైందా? ఆకారాంత శబ్దాలకి ఏమొస్తుంది? యాట్ ఆగమం. ఏంటి? యాట్ యాటాగమం. ఆగమం. ఈకారాంత శబ్దాలకి ఆటాగమం. ఆటాగమం. ఉత్తమం. ఓకే, సో అదండి. తర్వాత ఇప్పుడు అది ఇంగే ప్రత్యయానికి కదా. సో ఇంగే ప్రత్యయానికి అలా వస్తుంది. ఇప్పుడు భ్యామ్ ఏమైంది? అంతే, ఇక్కడ ఆల్రెడీ దీర్ఘం ఉంది, సో భ్యామ్ కలిపేసుకోవడమే. ద్విచక్రికాభ్యాం అయిపోయిందా? ద్విచక్రికాభ్యాం. దానికి ఇక్కడ భ్యామ్ ఉన్నప్పుడు ఏంటి, దీనికి దీర్ఘం రావాలి, అంతే. దీర్ఘం ఆల్రెడీ ఉంది, సో భ్యామ్ కలిపేసుకోవడమే. దీర్ఘం ఓకే. లేని చోట మనం దీర్ఘం పెట్టుకున్నాము, అవునా? అది ఆగమం ఆదేశం వచ్చింది అక్కడ. సో ఇప్పుడు ఆల్రెడీ వాటి అన్నిటికీ దీర్ఘాలు ఉన్నాయి, ఏం చేస్తాం? జస్ట్ భ్యామ్ కలిపేసుకుంటాం. అర్థమైందా? ఏంటి? ద్విచక్రికాభ్యాం, లతాభ్యాం, మాలాభ్యాం, పుస్తికాభ్యాం, పుస్తకాభ్యాం, పాఠశాలాభ్యాం, శీటికాభ్యాం, శాటికమ్మ, శాటికాభ్యాం, శాటికాభ్యాం, అంకిని, అంకనీభ్యాం. అంకణేభ్యాం, అంకణేభ్యః, లేఖనీభ్యాం. తర్వాత ఘటీ. లేఖన్యో, లేఖన్యేభ్యాం, ఘటీభ్యాం, లేఖన్యేభ్యాం, అంతే. శుచి. గృహిణి, గృహిణి. దేవి. వీటికి కలపండి, ఇవి భ్యామ్ కలపండి. దర్వి కదండి లాస్ట్ది. అవును, దర్వినే. దేవి కూడా చెప్పుకోవచ్చు. దర్వి అంటే ఏంటి? గరిట. గరిట, గరిట. సో ఇప్పుడు మనకి ద్విచక్రిక అంటే ఏంటి? 2 చక్రాల బండి. చక్రాల బండి. లత అంటే ఏంటి? తీగ, పేరవచ్చు. తీగ, పూల తీగ. తీగ, తీగ. పూల తీగ కావచ్చు, ఐ మీన్ అది ఆకులది తీగ, ఏదైనా తీగ. 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 తర్వాత లత పేరు కూడా కావచ్చు కదా. మాల అంటే ఏంటి? మాల అంటే దండ, దండ, పూలదండ. పూలదండ. పూలదండ, లేకపోతే పూసల దండ, ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. అదేంటమ్మా నెక్స్ట్ 16వది? పుస్తిక. పుస్తిక అంటే ఏంటది? పుస్తకమా? పుస్తకం. దానికి ఎలా, ఏ లింగంలో పెట్టారు ఇక్కడ? వికారంగా పెట్టారు. ఈ స్త్రీ వికారం ఉంది. నపుంసకలింగం కదండి. పుస్తిక అంటున్నాడు, ఇది స్త్రీలింగంలో ఇస్తున్నాడు. అవును, ఈ పదానికి అర్థం వేరు. అవును. పుస్తిక అంటే పుస్తకమే. అవునండి. స్త్రీలింగంలో పుస్తకం అది. పుస్తిక ఉంది, పుస్తిక అనేది కూడా ఉంది. పుస్తిక అనేది స్త్రీలింగ శబ్దం, దానికి అర్థం ఏంటి? పుస్తకం. పుస్తకం అనేది నపుంసకలింగం. స్త్రీలింగం కదా. ఈకారాంతం ఎందుకు ఉందండి? అంతంలో ఏముందో చెప్పండి. ఆకారాంతం అన్ననే, దీర్ఘ ఆకారాంత. అంతే, అంతే. సో పుస్తిక అనేది ఆకారం, అన్ని ఆకారాంతాలే కదా. తర్వాత ఇప్పుడు పుస్తకం ఏమైంది? అది నపుంసకలింగం. నపుంసకలింగం. సో ఇప్పుడు ఇది పుస్తకం అనే శబ్దం ఎందులో ఉంది? రెండింటిలో ఉంది, స్త్రీలింగము ప్లస్ నపుంసకలింగం. ఓకే, రెండిటికి అర్థాలేంటి మరి? పుస్తకమే. సో మనకి ఏ రూపం వస్తే ఆ రూపం తీసుకోవచ్చు, అది వాక్యంలో యూజ్ చేయొచ్చు కదా. అలా అన్నమాట. సో పాఠశాల అంటే ఏంటి? ఆకారాంత స్కూల్, బడి. స్కూల్. శాటిక, చీర. చీర. అంకని, పెన్సిల్. 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 పెన్సిల్ అని చెప్పాలి అక్కడ. అదే పెన్సిల్. లేఖని, పెన్ను. పెన్ను. కలం అంటే ఏంటి? పెన్ను. లేఖని అంటే రచయిత. ఇది కూడా అంకని అంటే కూడా కలమే. సో కలం అంటే ఏంటి? రాసేది అని అర్థం. సో మరి రెండు రాసేటివే, ఏది మరి? రాసేదాన్ని ఏమంటాం, దీన్ని ఏమంటాం కదా. సో అలాగనమాట. సో అంకని అంటే పెన్సిల్, లేఖని అంటే పెన్ను. అలా చెప్పాలి. తెలుగులో పెన్ను అంటారు కదా, పెన్ అని ఇంగ్లీష్ లో అంటే ఇక్కడ పెన్ను అంటారు, అవునా. సో ఘటి, గడియారము. సూచి, సూది. అంతే, ఉత్తమం. సూచి అంటే సూది. గృహిణి, ఇల్లాలు. ఇల్లాలు. మంచి పదం చెప్పారుగా, ఇల్లాలు. దర్వి, గరిట. ఇక్కడ సూచి అనడానికి మనము సూది తీసుకోవచ్చు, ఇక్కడ సూచీ పత్రం అని కూడా తీసుకోవచ్చు. సూచీ పత్రం అంటే ఏంటిది?
అదే విషయం ఉన్నటువంటి పత్రం అది. మన విషయంలో ఉమ్. ఏమో ఉంది అక్కడ అని చెప్పేటువంటి సూచించేటువంటి పత్రం అలా కూడా చెప్పుకోవచ్చు. సూచి అంటే అదే మన నీడిల్, అవునా? సూచి అంటే ఉమ్. సూది. సూచి అంటే సూది. సూచక అంటాం మనం, అవునా? ఆయన ఏమంటాము? బట్టల పని సూచక. కట్టే అతన్ని ఏమంటాము? సూచక కాదు, శౌచక ఏమంటాము? సు అనేది సవ్ అవుతుంది అనమాట. శౌచక. శౌచక అంటే ఏంటి? సూదితో పనిచేస్తాడు కాబట్టి ఆయనని శౌచక అంటాం. అర్థమైందా? సూచిక కూడా వస్తుందా? సూచిక ఉమ్. సూచిక అది వేరు మళ్ళీ. సూచిక అది అంటే ఏంటి? చూపించేది, విషయం చెప్పేది. ఇక్కడ నా సూచిక ఉంది, సూచీపత్రం ఉంది, సూచికా పత్రం ఉంది, రెండు అట్లా. ఉమ్? తర్వాత వీటికి రూపాలు అవి రాసేసేయండి. ఓకే. యా. సో ఇప్పుడు మనకి ఇక్కడ సర్వనామ శబ్దాలతో ఇచ్చాడనమాట. ఓకే, చతుర్థి విభక్తిలో సర్వనామ శబ్దాలు ఎలా వస్తాయి? మనం తృతీయ వరకు రాసుకున్నాం అన్ని, అవునా? గుర్తున్నాయా? సహ తౌతే, తర్వాత తం సహ తౌతే. తౌతాన్, తేన తాభ్యాం తైహి, అంతవరకు రాసుకున్నామా? అట్లాగే ఇప్పుడు సాతో చెప్పండి. సా తే తాహ, తం తే తాహ, తర్వాత తేన తాభ్యాం తాభిః. తాభిః. తేన తాభ్యాం, తేన వస్తుందా? తయా తయా. తయా తాభ్యాం తాభిః కదా, ఉత్తమం. ఉమ్. తర్వాత ఇంకా ఏమున్నాయి? ఏతత్. ఏతత్ శబ్దం చెప్పండి. తత్, ఏతత్. టైం అయింది మనకి. ఏతస్మై అది చతుర్థి కాదు, నేను అనేది థర్డ్ వరకు చెప్పమన్నాను. ఓ, సో థర్డ్ వరకు. ఇది నెక్స్ట్ చెప్పుకుంటాం, నెక్స్ట్ వీక్. ఏషః ఏతౌ ఏషః Sorry. ఏతౌ ఏషః ఏతౌ ఏతై ఏతాని. ఏతాని. సారీ, I was disconnecting. మా సిస్టర్ కాల్ చేస్తేనే ఏషః అన్నాం మనం.